బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యేలు కారు దిగేస్తుండటంతో సారులో కంగారు మొదలైంది. ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆయన కుమారుడు మేనల్లుడు హరీష్ ను ఫామ్ హౌస్ కు పిలిచారు. పార్టీల జంపింగ్ పై చర్చలు జరిపారు. సీనియర్ పొలిటీషియన్ పోచారం శ్రీనివాసులు రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడంపై నిలదీశారు. ఎందుకు ఆపలేకపోతున్నారంటూ కేటీఆర్ పై హరీష్ పై మండిపడ్డారు కేసీఆర్. రేపో మాపో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కూడా పార్టీ మారబోతున్నారు. ఆయనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారొచ్చన్న ప్రచారంతో కేసీఆర్ అనుకో తీవ్ర ఆందోళన చెందుతుంది. దీంతో పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలందరూ ఫామ్ హౌస్ కు రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ కు రమ్మనడంపై ఎమ్మెల్యేలు గుస్సా అవుతున్నారు. పార్టీ అధ్యక్షుడి తీరుపై మండిపడుతున్నారు. బీఆర్ఎస్ లో కొనసాగేదే లేదంటున్న పలువురు తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, అయితే ఎమ్మెల్యేలు కారు దిగేస్తుండటంతో కేసీఆర్ లో అయితే కంగారు మొదలైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కేటీఆర్ ను అలాగే హరీష్ రావును కూడా మందలించినట్లు తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎప్పుడు పార్టీ మారతారో అనేది కొంత ఉత్కంఠంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూసాం మనము సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి, ఈయన మాజీ మంత్రిగా మాజీ స్పీకర్గా కూడా ఉన్నారు. కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు. బాన్స్వాడ్ నుంచి గెలిచినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులే ఊహించలేదు తను పార్టీ మారతారని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గుడికొచ్చారు. ఇక చూసుకున్నట్టయితే మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకు ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకులతోటి మంతనాలు కూడా జరిపారు. నిన్న బండారు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి జానారెడ్డితో కూడా మంతనాలు జరిపారు. తను కూడా ఈ రేపో మాపో కాంగ్రెస్ గుడికి వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. తనతో పాటు ఇంకా ఎవరు వస్తారనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం కొందరి పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే దీని అంతటికి సంబంధించి కేసీఆర్ మొత్తం ఆరా తీస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారుతున్నారు, అవసరం ఏమొచ్చింది, రాబోయే రోజులు మనవే కదా, ఖచ్చితంగా 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది, ఖచ్చితంగా మనం గెలిచి తీరుతామని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికే కొంతమంది పార్టీ అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. కాబట్టి ఇక వారిని ఆపే ప్రయత్నం ఎవరు చేసినా కూడా అది వాళ్ళు సస్యమేర అంటున్నారు. ఖచ్చితంగా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. సో దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుందని చెప్పేసి నిన్న ఆ రాత్రి సమయంలో ఇటు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరిని కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి పిలిపించుకున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది కేసీఆర్. అయితే కేసీఆర్ ఇద్దరితో కూడా 1 గంట 2 గంటల పాటు సీరియస్గా మంతనాలు జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకు పార్టీ మారుతున్నారు, వాళ్ళని ఆపే ప్రయత్నం ఎందుకు ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎందుకు చేయట్లేదని చెప్పేసి కూడా కొంత సీరియస్ అయినట్టుగా కూడా మనకైతే సమాచారం వస్తుంది. సో ఇక మరి ఆపే ప్రయత్నం ఇటు కేటీఆర్ హరీష్ రావు చేస్తారా చేయరా, లేదంటే పూర్తిగా వాళ్ళిద్దరు కూడా విఫలమవుతారన్నది కూడా మనకి తెలియాల్సింది. సో ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇప్పటికి జూలై నెలలో మొదటి వారం లేదా 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి, అదేవిధంగా ముషిరాబాద్ నుంచి ముఠా గోపాల్, అదేవిధంగా అంబర్పేట నుంచి కాలేరు వెంకటేష్, ఉప్పల్ నుంచి బండారు లక్ష్మారెడ్డి. సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ దాదాపుగా ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఎవరి సమక్షంలో చేరతారన్నది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. అంటే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జాయిన్ అవుతారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్సి సమక్షంలో జాయిన్ అవుతారా అన్నది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. అదేవిధంగా మెదక్ జిల్లా నుంచి 4 ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అదేవిధంగా జహీరాబాద్ నుంచి మాణిక్యరావు, సంగారెడ్డి నుంచి చూసుకున్నట్టయితే చింత ప్రభాకర్, అదేవిధంగా ఇక్కడ మన పటాన్చెరు నుంచి చూసుకున్నట్టయితే గూడెం మైపాల్ రెడ్డి, నర్సాపూర్ నుంచి సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి. సో వీళ్ళందరూ కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఈ 5 ఎమ్మెల్యేలు కూడా సీఎంని కలిసిన తర్వాత అభివృద్ధి కోసమే కలిశాము అని చెప్పేసి కూడా పార్టీ మారేందుకు కాదు అని చెప్పేసి కూడా ఖండించారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం రీసెంట్గా చూస్తే మెదక్ జిల్లాకు చెందినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో దామోదర రాజనరసింహతోటి గూడెం మైపాల్ రెడ్డి చర్చలు జరిపినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇక వారందరూ కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో వారు కూడా అంటే మొత్తం చూసుకున్నట్టయితే 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ చెందినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుడికి వస్తారు. కానీ వీళ్ళు ఈ నెలలోనే
ఖచ్చితంగా 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పేసి కూడా ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న చూసాం మనము ఆ ఖైరతాబాద్ నుంచి గెలిచినటువంటి అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ తనే మొదటిగా కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. తను కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఆ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు ఏంటనేది కూడా పేర్లతో సహా తను చెప్పిన నేపథ్యం కనిపించింది. సో ఇక ఏదేమైనా సరే 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి 34కి పడిపోయింది. ఎందుకంటే ఖైరతాబాద్ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ వచ్చారు. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు. భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ వచ్చారు. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచినటువంటి కడియం సిఆర్ ఇతను కూడా చాలా సీనియర్ నాయకుడు, ఇతను కూడా కాంగ్రెస్ వచ్చారు. అదేవిధంగా కంటోన్మెంట్ నుంచి గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ రోడ్డు ప్రమాదంలో లాస్ట్ ఇయర్ నందిత ఎమ్మెల్యే చనిపోయింది. అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. అక్కడ శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి గెలవడం జరిగింది. సో ఇక చూసుకున్నట్లయితే 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 34కు పడిపోయింది. ఇక 20 మంది ఎమ్మెల్యేలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ ఎల్పీని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక మిగతా వాళ్ళు ఉంటారా ఉండరా అనేది తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం ఇక వాళ్ళ కుటుంబం నుంచి కేసీఆర్ కుటుంబం నుంచి ముగ్గురే బీఆర్ఎస్ పార్టీలో మిగులుతారని చెప్పేసి కూడా జోరుగా అయితే చర్చ జరుగుతుంది. కొంతమంది నాయకులు కూడా ఇదే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇక కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ తప్ప మిగిలిన ఏ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా అందులో ఉండరు అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో పార్టీ వైఖరి కానీ గతంలో ఈ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి కొందరు, అదేవిధంగా మంత్రులు ముఖ్యంగా కొంతమంది మంత్రులు కూడా ఆయా నియోజకవర్గం చెందినటువంటి ఆ ఎమ్మెల్యేలతోటి సత్సంబంధాలు కొనసాగించలేదని, అభివృద్ధి విషయంలో కుంటుపడిందని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు. అందుకు ఖచ్చితంగా మేము కూడా పార్టీ మారుతున్నామని చెప్పేశారు. ఎందుకంటే శాసనసభ ఎన్నికల ఓటమి తర్వాత వరుస సమీక్ష సమావేశాలు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. ఆ సమీక్ష సమావేశంలో పోచారం శ్రీనివాసరెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే ఖచ్చితంగా పార్టీ ప్రక్షాళన బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళన ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే, లేదంటే మనుగడ చాలా కష్టం అని చెప్పేసి కూడా తను చెప్పారు. కానీ ఎక్కడ కూడా పార్టీ ప్రక్షాళన చేసిన ఆ దాఖలాలు కూడా ఎక్కడ కనపడలేదు. అందుకే చూసాం మనము పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ 0కే పరిమితమైంది. సో ఇక ఇందుకు చూసుకున్నట్టయితే రాబోయే రోజులు రాజకీయ భౌత్యం అంటే వీళ్ళందరూ గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో తమ యొక్క రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో ఏంటో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి అభివృద్ధి జరగాలన్నా సంక్షేమం జరగాలన్నా ఇవన్నీ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కాంగ్రెసే కరెక్ట్ అని చెప్పేసి అందుకు బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఆయా జిల్లాలకు చెందినటువంటి మంత్రులతోటి మంతనాలు జరుపుతున్నారు. పార్టీలోకి వచ్చేందుకు కూడా దాదాపుగా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు కూడా సమాచారం ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నాము, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము అని చెప్పేసి కూడా చెప్పిన దాఖలాలు ఉన్నాయి కేసీఆర్. సో అందుకు ఖచ్చితంగా ఇటు అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు అధికార పార్టీని ఇబ్బందులు గురి చేసేందుకు మేము కూడా వ్యూహం పండుతామని చెప్పారు. కానీ కేసీఆర్ ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవని చెప్పేసి తను తెలంగాణ భవన్కి ప్రతిరోజు కూడా 2-3 గంటలు వస్తానని చెప్పి, అంటే 2-3 గంటల పాటు తెలంగాణ భవన్లోనే కూర్చుంటాను, ఖచ్చితంగా రోజు వస్తాను, పార్టీ సమీక్షలు చేస్తాను, అందుబాటులో ఉంటానని చెప్పేసి కూడా గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఎన్నడూ కూడా తెలంగాణ భవన్లో అడుగు పెట్టట్లేదు, కనీసం అందుబాటులోకి రావడం లేదని చెప్పేసి కూడా ఈ ఎమ్మెల్యేలందరూ కూడా కొంత ఒకరికో అంటే బయట చెప్పనప్పటికీ కూడా ఒకరొకరు ఇట్లా గుసగుసలు అంటే మాట్లాడుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. సో అందుకు ఖచ్చితంగా ఇక ఇప్పుడు పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇక మన యొక్క రాజకీయ భౌత్యం గురించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తేనే కరెక్ట్ అని చెప్పేసి భావిస్తున్నారు. ఇక మిగతా చెందినటువంటి అంటే మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు అటు బీజేపీకి వెళ్ళేందుకు కూడా ఇటు ప్రణాళికలు రచిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. చూడాలి మరి ఎవరెవరు బీజేపీలోకి వెళ్తారు ఏంటనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. సరే మెజార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ గూటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా 24 మంది ఎమ్మెల్యేలు అటు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా 1/3 ఎమ్మెల్యేలు కాక వస్తే మాత్రం ఉన్నటువంటి 34 అంటే ప్రస్తుతం 34 మంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి వారిలో ఇక 1/3 వస్తే మాత్రం ఇక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినట్టే బీఆర్ఎస్ ఎల్పీ అని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో ఏదైనప్పటికీ కూడా ఇటు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా ఇటు ఎమ్మెల్యేలకి ఎక్కడ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కనీసం ప్రగతి భవన్ మెట్లు కూడా మమ్మల్ని తొక్కనీయలేదని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కూడా ఇటు తెలంగాణ భవన్కి వచ్చినా కూడా సమస్యలు చెప్పుకుందామంటే ఎవరికి చెప్పుకోవాలనేది కూడా తెలియటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇప్పుడు అదే వైఖరి పార్టీ ఇప్పుడు కూడా కనిపిస్తుంది. అంటే ఇటు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇటు హరీష్ రావు కేటీఆర్ పనిచేస్తున్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నప్పటికీ కూడా తమ యొక్క సమస్యలు చెప్పుకునేందుకు వాళ్ళు వినట్లేదని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సో ఏదైనప్పటికీ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మాత్రం పార్టీ మారేందుకైతే ప్రణాళికలు అన్నీ కూడా వాళ్ళు రూపొందించుకున్నారు, సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు చేరుతారనేది కూడా క్లారిటీ రావాల్సింది. ఖచ్చితంగా ఈ నెలలోనే మరో 12 మంది ఎమ్మెల్యేలు అయితే చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం
సైదులు చెప్పండి. అయితే ఇప్పటికే రాత్రి కేటీఆర్ తో అలాగే హరీష్ రావుతో కేసీఆర్ మంతనాలు జరిపారు. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఓవరాల్ గా అది ఏం జరుగుతుంది? అంటే వాస్తవంగా కేసీఆర్ అంటే మొదటి నుంచి కూడా ఓటమి తర్వాత కేసీఆర్ డైరెక్ట్గా నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. ఏదైనా పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే తను నందినగర్ బంజారాహిల్స్ నివాసానికి వస్తున్నారు. సో ఇప్పుడు కూడా చూసాం మనము ఈ మధ్యకాలంలోనే ఈ వారం 10 రోజుల్లోనే పార్టీ మారేందుకు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి, చేరుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి రాత్రి హరీష్ రావుని కేటీఆర్ని పిలిపించుకొని అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు అని చెప్పేసి కూడా ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తుంది. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారిని నేరుగా కేసీఆర్ కూడా ఫోన్లో సంప్రదిస్తున్నారు. సంప్రదించడమే కాకుండా ఇటు హరీష్ రావుని పంపిస్తున్నారు, ఇటు కేటీఆర్ని పంపిస్తున్నారు, బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పార్టీ మారుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా వాళ్ళు ఆ బుజ్జగింపులకు తలగొట్టలేదు. ఖచ్చితంగా అంటే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో అందుకు రానున్న రోజుల్లో కష్టం అని చెప్పేసి కూడా ఈ ఎమ్మెల్యేలు కూడా అంటున్నారు. ఇటు అది ఇల్లు కూడా అంటే బుజ్జగింపులకి ఇల్లు తలగొట్టలేదు అని చెప్పేసి కూడా అలాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతారని తెలిసినప్పటికీ కూడా హరీష్ రావు రహస్యంగా వెళ్ళి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి బుజ్జగించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అది విషయం ఎవరికి కూడా ఎక్కడ కూడా చెప్పలేదు, బయట పడలేదు, ఐజ్వాల్స్ కూడా బయటకు రాలేదు. సో దాదాపుగా 2-3 గంటల పాటు పోచారం శ్రీనివాసరెడ్డిని హరీష్ రావు బతిమలాడినట్టుగా కూడా తెలుస్తుంది. సో రానున్న రోజుల్లో పార్టీ మనుగడ చాలా కష్టంగా ఉన్నది కాబట్టి అందుకు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇదంతటికీ కూడా ఏం జరుగుతుంది అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఇటు కేటీఆర్ ఇటు హరీష్ రావు వీళ్ళందరూ కూడా వాళ్ళు అందరితోటి భేటీ అవుతున్నారు. రహస్యంగా పార్టీ ఎందుకు మారాల్సి వస్తుందని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. కానీ కూర్చొని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్ అంతటిని కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు అంతటిని కూడా ఇప్పుడు రాత్రి ఇటు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా కేసీఆర్తో భేటీ అయ్యి వాళ్ళు చెప్పిన సమాధానాలు అన్నింటిని కూడా పార్టీ ఎందుకు మారాల్సి వస్తుంది అనే విషయాన్ని మొత్తటిని కూడా ఇటు కేసీఆర్కి వివరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కేసీఆర్ కూడా మొత్తం ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. కొంత వాళ్ళని బుజ్జగించండి అని చెప్పేసి అవసరమైతే ఫోన్లు సంప్రదిస్తానని చెప్పేసి కూడా ఫోన్లు కలపండి, నేను మాట్లాడతానని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. కానీ వాళ్ళ ఫోన్లో కూడా అందుబాటులోకి రావట్లేదని కూడా తెలుస్తుంది. సో ఇక ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీ మనుగడ చాలా కష్టంగా మారిందని కూడా చెప్పవచ్చు ప్రస్తుతం. సైదులు అయితే ఉప్పల్ ఎమ్మెల్యే కూడా రేపో మాపో పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుంది. మరి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా కేసీఆర్? చూడాలి. ఎందుకంటే వాస్తవంగా మరి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ మారతారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి ముందే తెలిసింది. కానీ మరి హరీష్ రావు రహస్యంగా వెళ్ళి తన ఇంటికి స్వయంగా వెళ్ళి బుజ్జగించారు. కానీ పోచారం శ్రీనివాసరెడ్డి నెక్స్ట్ డే వెంటనే పార్టీ మారారు. ఇటు బండారు లక్ష్మారెడ్డి కూడా జనారెడ్డి తోటి భేటీ అయ్యారు. కానీ భేటీ సందర్భంగా బర్త్డే సందర్భంగా విషయం చెప్తున్నారు. కానీ దాదాపుగా బండారు లక్ష్మారెడ్డి జాయిన్ అవుతున్నారు. దాదాపుగా ఆయన కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. ముహూర్తం ఎప్పుడు అనేది మనకి క్లారిటీ రావాల్సి ఉంది. అంటే ఈ నెలలోనే ఉంటుందా లేదంటే రేపో మాపో ఉంటుందా అనేది తెలియదు. కానీ ఇప్పుడు ఒకవేళ బండారు లక్ష్మారెడ్డిని బుజ్జగించినా కూడా ఉపయోగం ఉండదనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలోనే వాళ్ళు ఈ కొన్ని సమస్యలు చెప్పుకుందామని చెప్పేసి ప్రగతి భవన్కి వచ్చినా ఇటు తెలంగాణ భవన్కి వచ్చినా కూడా ఎవరు అందుబాటులో లేకపోయేది. కనీసం మేము ఏదైనా అపాయింట్మెంట్ అడిగినా కూడా ఇవ్వకపోయేది. అలాంటి సందర్భంలో ఇప్పుడు అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఏం పెట్టుకొని ప్రసన్న సైదులు ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. ఎర్రవల్లి ఫామ్